పిసిసి అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో వికలాంగులు నిర్వహిస్తున్న సామూహిక నిరసన దీక్షలు 5వ రోజుకు చేరాయి. ఎన్నికల సమయంలో వికలాంగుల ఓట్లను అర్జించడానికి పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారని, ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచినా వికలాంగులపైన దృష్టి సారించకపోవడం దారుణమని అన్నారు వికలాంగుల పోరాట సమితి నాయకులు, వికలాంగులు. ఇక కామారెడ్డి జిల్లా వార్తల విషయానికి వస్తే దోమకొండ మండలం కేజీవీబీ పాఠశాల ముందు విద్యార్థులు నిరసన కార్యక్రమాలు దిగారు. మంగామా అనే స్పెషల్ ఆఫీసర్ గత కొద్ది రోజుల నుంచి ఇబ్బందులకు గురి చేస్తుందని, స్పెషల్ ఆఫీసర్ హోదాలో అరాచకాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థినుల తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాలకు దిగారు. వెంటనే వారిని ఇక్కడి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు.